సో గైస్ ఈరోజు మనము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రీసెంట్ డేస్లో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ దీని గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ హెచ్ఎంపీ వైరస్ పెరిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయా అండ్ రీసెంట్ సర్వే ఏం జరుగుతుంది అండ్ దీని అన్నిటి గురించి మాట్లాడాను. అయితే ఈ వీడియోలో నేను వీళ్ళు చాలామంది స్టూడెంట్స్ అడిగారు అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏ కోర్సెస్ నేర్చుకుంటే వస్తాయి అనే పాయింట్లో అడిగారు. దానికి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి యాడ్ చేస్తూ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఫ్రెషర్కి ఎక్కువగా వస్తుందా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుందా, అట్ ద సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంది, జాబ్ అంటే వర్క్ ఫ్రమ్ జాబ్ వస్తే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ దాంట్లో కూడా ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ అడ్వాంటేజెస్ గురించి వీటన్ని గురించి మనం కొంచెం ఇన్ డీటెయిల్గా అండ్ దీంతోపాటు ఏ టెక్నాలజీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దీని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఫస్ట్ పాయింట్ మనం ఫ్రెషర్గా ఎక్స్పీరియన్సా. దానికంటే ముందు ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఉన్నాయంటే సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఆల్మోస్ట్ 45 to 47 or 48% వరకు హైబ్రిడ్ మోడల్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు అంటే కలిపి 2024 రీసెంట్ సర్వే ప్రకారం దాదాపు 45% వరకు ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనము యూ కెన్ అజ్యూమ్ దట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇంకా ఉన్నాయి అనే విషయం అండ్ అట్ ది సేమ్ టైం హైబ్రిడ్ కూడా ఉన్నాయి అనే విషయం మనం మర్చిపోవద్దు. అండ్ ఈ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ రిక్రూట్మెంట్ కూడా వర్చువల్గా జరుగుతుంది. సో చాలామంది ఈ విషయంలో ఏంటి అంటే నేను వర్చువల్ కాబట్టి కొత్తగా ఏఐ టూల్స్ వచ్చాయి, ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ని ఫేక్ చేసేస్తూ అంటే ఈ ఏఐ యూజ్ చేసి దీన్ని కూడా ఇంటర్వ్యూస్లో కూడా మోసం చేసి ఏదో జాబులు తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ జాబ్ తెచ్చుకోవడం వరకు ఓకే, కానీ జాబ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన జాబ్ చేయాలి. మనకు చాలా వచ్చిన నాలెడ్జ్లో టెస్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ రావడం అడుగుతా, దాన్నే మనం ఇంటర్వ్యూ అంటాం. ఆ ఇంటర్వ్యూ కూడా మనం క్రాక్ చేయలేకపోతే ఈ ఏఐ వీటన్ని యూజ్ చేసుకుంటే సరే అట్లీస్ట్ ఆ ఇంటర్వ్యూ ఫేవర్ ఏమైనా ఉండి దాన్ని క్రాక్ చేసుకున్న తర్వాత వెళ్తే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. సో ఈ రిక్రూట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉంటుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ ఇది మనందరికీ తెలుసు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. రిక్రూట్మెంట్ కూడా డెఫినెట్లీ కంపారిటివ్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే వర్చువల్గా జరుగుతుంది. డిఫరెంట్ అంటే వేరేది కాదు, వర్చువల్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకా వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా ఇంకా జరుగుతున్నాయి, అది కూడా మర్చిపోవద్దు. అయితే ఫ్రెషర్స్కి ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయా? ఇక్కడ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయి. అండ్ కొంతమందికి బెంచ్ పీరియడ్లో ఉన్నప్పుడు, కూలింగ్ పీరియడ్లో ఉన్న బెంచ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఫ్రెషర్స్కి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎక్కువగా మనం చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే వస్తాయి. ఎందుకు వస్తాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అంటే ఇనిషియల్ డేస్లో ఎలా ఉంటుందంటే ఫ్రెషర్గా మనం ఉన్నప్పుడు మన కెరియర్ ఫ్రెషర్గా స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ 200% ఎలా ఉంటుంది. ఇనిషియల్గా మనము మన టీంతో వర్క్ చేస్తేనే మనకి ఇన్ డీటెయిల్గా అండ్ ఆ టీం హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది, టీంతో కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇండిపెండెంట్గా ఒక ఇండివిజువల్గా ఒక టాస్క్ ఇస్తే ఎవరితో మనం తక్కువ ఇంటరాక్ట్ అవుతూ వర్క్ చేసే పరిస్థితి అనేది ఫ్రెషర్కి తక్కువ ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తుంటారు కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళకి ఇచ్చే టాస్క్ వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు వర్కౌట్ చేస్తారు. అండ్ ఏమన్నా డౌట్స్ దాంట్లో ఏమన్నా క్లారిఫికేషన్ ఉంటే కొలీగ్స్ ఆర్ టీమ్మేట్స్ ఆర్ టీఎల్ని అడుగుతారు, క్లారిఫై చేసుకొని వీళ్ళ అవుట్పుట్ వీళ్ళు ఇచ్చేస్తారు. కానీ ఫ్రెషర్కి అలాంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. కంపెనీస్ కూడా ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. అండ్ అలాగనే వాళ్ళ మీద కొంత నమ్మకం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ దైర్ ఎక్స్పీరియన్స్. సో ఇదైతే క్లారిటీ. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే అడ్వాంటేజ్ ఆర్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ గురించి, అంటే దీని లాభ నష్టాల గురించి వర్క్ ఫ్రమ్ జాబ్ వల్ల మనం మాట్లాడుకునే ముందు ఎలాంటి టెక్నాలజీస్ మనం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. జనరల్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ కంపెనీ టు కంపెనీ. ఒకే కంపెనీలో ఒక ప్రాజెక్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు, ఒక ప్రాజెక్టులు ఇవ్వకపోవచ్చు. అండ్ క్లయింట్ వాళ్ళ బేసిస్, వాళ్ళ రిక్వైర్మెంట్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అయితే స్టిల్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగితే ఎక్కువ దేనికి జాబ్స్ వచ్చే పరిస్థితి ఉందంటే సేల్స్ ఫోర్స్ 3+ ఉంది. అండ్ డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్ పెరగచ్చు. అండ్ డెఫినెట్లీ వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఆప్షన్ కోవిడ్ టైంలో కూడా ఎక్కువ వీటికి వర్క్ ఫ్రమ్ జాబ్స్ వచ్చాయి. అండ్ సర్వీస్ నౌ. అండ్ ఒకటి డొమైన్ నేను చెప్పాలనుకుంటున్నా, స్నాప్ లాజిక్ అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్. 2+ వాళ్ళకి 3+ వాళ్ళకి ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇది వెరీ న్యూ టెక్నాలజీ, చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ప్యాకేజెస్ కూడా 2+, 3+ వాళ్ళకు కూడా మంచి ప్యాకేజెస్ ఇస్తున్నారు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ మోడల్ బోత్ ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు, హైబ్రిడ్ ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. ఇది జస్ట్ ఒక 1 monthలో నేర్చుకొని 1 monthలో మనము 2+ years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా మన కెరియర్ స్టార్ట్ చేసేదానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ అండి, ఎందుకంటే మనం 4 years 5 years పెట్టలేదు కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి డెల్ భూమి 4+ years ఎక్స్పీరియన్స్, టెస్టింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. పవర్ బిఐ ఇక్కడ ఏంటి అంటే పవర్ బిఐ నేను బాగా ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ, కానీ పవర్ బిఐ ఇప్పుడున్న సిచ్యువేషన్లో
వర్క్ ఫ్రమ్ జాబ్స్ అసలు జాబ్సే చాలా తక్కువగా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవి చాలా అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. సో ఐ విల్ సే నో అని చెప్పొచ్చు. అండ్ తర్వాత AWS సపరేట్ ఓన్లీ AWSకి లేకపోతే మల్టీ క్లౌడ్కి వర్క్ ఫ్రమ్ జాబ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సాఫ్ట్వేర్ టూల్స్కి, ఫుల్ స్టాక్కి, డేటా అనలిస్ట్కి, డేటా సైన్స్కి కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటాయి వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేవి. బట్ ఏంటి, ఎప్పుడున్న కరెంట్ సినారియోలో, కరెంట్ ట్రెండ్లో బాగా ఎక్కువగా ప్యాకేజ్ వచ్చే టెక్నాలజీలు ఇవి ఒకటి. జెన్ఏఐ కూడా బాగా ట్రెండ్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా ఏంటి అంటే డెవలపర్కి టూల్స్ ఇలా ప్రతి ఒక్కటి మోస్ట్ వచ్చిపోయి ప్రతి ఒక్క టెక్నాలజీలో కంపెనీని బేస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ మనం మాట్లాడుకుంటే అడ్వాంటేజ్ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ డిసడ్వాంటేజ్ అనేది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ స్లో శాలరీ గ్రోత్ రేట్ చాలా స్లోగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మనకి ఎప్పుడు అంటే అస్సలు సెక్యూరిటీ అనేది ఉండదు. బెంచ్ మీద ఉన్న ఒకటే నేనేమంటానంటే, బెంచ్ మీద ఉన్న వర్క్ ఫ్రమ్ జాబ్ అయినా కానీ జాబ్ సెక్యూర్డ్ అనేది అస్సలు ఉండదు కంపారిటివ్లీ. అండ్ ఇంకోటి, కంపెనీలో ఏం జరుగుతుంది, అసలు సిచ్యువేషన్స్ ఏంటి అని మనం ఎస్టిమేషన్ అనాలిసిస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన కొలీగ్స్తో మనకు అసలు కనీసం ముఖ పరిచయం కూడా ఉండదు. అండ్ మన నాలెడ్జ్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ డిసడ్వాంటేజ్ కిందకు వస్తాయి. కానీ ఎనీవే నేనేమంటున్నానంటే, ఒకవేళ మీరు జాబ్ తెచ్చుకోవాలి అంటే కేవలం నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలి అంటే మాత్రం కొంచెం కష్టమైన పరిస్థితి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ప్రిపేర్ ఫర్ ఎనీథింగ్. అంటే దేనికైనా ఆఫీస్కి పిలిచినా వెళ్ళేటట్టు ఉండాలి, లేకపోతే మనం హైబ్రిడ్ అయినా ఓకే అనేటట్టు ఉండాలి, లేకపోతే వేరే దగ్గరైనా ఇనిషియల్ కెరియర్ స్టార్టింగ్లో ఉండాలంటే వెళ్ళేటట్టు ఉండాలి. సో లొకేషన్ ఏదైనా ప్రిఫరెన్స్ లేకుండా వెళ్ళేటట్టు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా బేసికల్లీ అందరూ ఫస్ట్ ప్రయారిటీ జాబ్ తెచ్చుకోవడం. అది వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడా, లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది తీసి పక్కన పెడితే ఫస్ట్ ప్రయారిటీ కింద జాబ్ తెచ్చుకోవడం గురించి మీరు ఆలోచించండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మీరు ఒకవేళ స్పెసిఫికల్లీ మీరు ఒకవేళ దీనికి సంబంధించిన స్నాప్ లాజిక్ కానీ, డెల్వూమే కానీ, లేకపోతే ఇంకా వేరే టెక్నాలజీస్ అయినా కానీ, లేకపోతే టెస్టింగ్ కానీ, అండ్ ఇలాంటి టెక్నాలజీస్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది డెఫినెట్లీ మీరు మా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి డెఫినెట్లీ మీరు దాని గురించి డీటెయిల్ తెలుసుకోవచ్చు. లేదు అంటే కౌన్సిలింగ్ అటెండ్ కాలేను అంటే మీరు కమెంట్ చేయండి. డెఫినెట్లీ మా టీం అండ్ నేను అండ్ ప్రాపర్గా కమెంట్ ఎలా చేస్తారంటే మీ పాస్ అవుట్ ఇయర్, మీ బ్రాంచ్, ఇక్కడ ఏం చదివారు, ఏంటి దానికి సంబంధించిన బ్రాంచ్, అండ్ మీరు ఒకవేళ ఏ టెక్నాలజీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నారు, సో దానికి సంబంధించిన కమెంట్ చేశారంటే డెఫినెట్లీ దానికి నేను వర్కౌట్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఎనీవే ఒకసారి ఆలోచించండి, కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే రావాలని మాత్రం అలా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో అదైతే ఫస్ట్ ప్రయారిటీలో జాబ్ తెచ్చుకునే ఆలోచనలో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.